శ్రీనివాసుడి బాల్యంలో జరిగిన ఒక రహస్యం వల్లే ఆయన కష్టాల స్వామి అయ్యాడు. ఇది మీకు తెలుసా? విష్ణుమూర్తి భూదేవి కోరికతో అవతారం ఎత్తినప్పుడు అతన్ని దేవలోకం కాదు, అత్రి మహర్షి అనసూయమ్మ ఆశ్రమంలో పెంచారు. తపస్సు, ధ్యానం, శాంతి నిండిన ఆ అరణ్యంలో చిన్న శ్రీనివాసుడు ప్రేమ, దయ, కరుణ నేర్చుకున్నాడు. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా ఒక పేద వనవాసి కుటుంబం ఆకలితో విలసిల్లిపోయింది. చిన్నస్వామి తన దగ్గర ఉన్న ఒక చిన్న కడవ పాలని వారి చేతుల్లో పెట్టి అన్నాడు, దేవుడు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు అని. అత్రి మహర్షి చూసి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఇదే నీ అసలు లక్ష్యం శ్రీనివాస, ఇతరుల కష్టాన్ని తానే భరించడానికి పుట్టిన దైవం నువ్వే అని. అలా చిన్నప్పటి నుంచే స్వామి మనుషుల బాధను తనదిగా భావించే దైవం అయ్యాడు. అందుకే తర్వాత కాలంలో వెంకటాద్రికి చేరి ప్రతి భక్తుడి కష్టం తగ్గించడమే తన జీవిత లక్ష్యం అని నిర్ణయించుకున్నాడు. చిన్నప్పుడే ఇతరుల కష్టాల కోసం తన ఆనందాన్ని వదిలేసిన ఆ శ్రీనివాసుడిలా మనం కూడా ఇతరుల బాధను అర్థం చేసుకుంటున్నామా? మరి ఆలోచించండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.